హలో అండి. వెల్కమ్ టు హోమ్ టాకీస్. నేను మీ సత్య. థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా బర్త్‌డే వీడియో అని. కొంపతీసి విషెస్ చెప్పేయకండి. ఎందుకంటే అస్సలు ఇవాళ నా బర్త్‌డే కాదు. మరి ఇంకెవరిది అనుకుంటున్నారా? బర్త్‌డే అయితే నాదే, కానీ ఇవాళ కాదు. నా బర్త్‌డే 23rd ఫెబ్. ఇవాళ డేట్ 3rd మార్చ్. ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియో. మా వాళ్ళ ఫన్ చూడండి ఇంకా ఎలా చేస్తున్నారో. తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు రోషన్ అంట రోషన్ దేవి నేను ఫోటోలు తెచ్చలేదు చూడ్డానికి మీకు గందరగోళంలా అనిపిస్తుంది. ఏంట్రా బాబు వీళ్ళు ఏం అర్థం అవ్వట్లేదు అని అనుకుంటారు. బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నా ఫస్ట్ బర్త్డే చేశారేమో ఇంతమందితో. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అనమాట. నా 25th బర్త్డే. 25th అంటే 25 నిండిపోలేదండి, 25 వచ్చాయి. నేను 2001 బోర్న్. చాలామంది 25th అంటే 26 ఎంటర్ అయ్యేటప్పుడు 25th అని చెప్తారు. బట్ నేనైతే ఏజ్ అలా లెక్క పెట్టుకోను, వచ్చేదే ముందు చెప్పేసుకుంటాను. మరి మీ ఏజ్ని మీరు ఎలా కౌంట్ చేస్తారో కామెంట్ చేయండి. చాలామంది నిండిన సంవత్సరం చెప్తారు కానీ వచ్చిన సంవత్సరం చెప్పరు. మా ఫ్రెండ్స్కి నాకు ఈ విషయంలో చాలా ఆర్గ్యుమెంట్సే అయ్యేవి కాలేజ్లో ఉన్నప్పుడు. కోర్స్ ఇప్పటికి కూడా అవుతాయిలేండి, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇంతకీ మా వాళ్ళందరూ నా బర్త్డే కోసమే వచ్చారు అనుకుంటారేమో. కాదు, మా రిలేటివ్స్ది ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాము. యాక్చువల్లీ కేక్ నైట్ కట్ చేపిద్దామని తెచ్చాడు మా బావ. నైట్ ఏమో మా చెల్లి ఒక కేక్ తెచ్చిపెట్టింది. అప్పుడు పోస్ట్ పోన్ అయింది. తర్వాత మళ్ళీ పొద్దున్నే తీసాడు. అప్పుడేమో మళ్ళీ అక్కడ కట్ చేద్దాంలే అని ఆపాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో కొంతమంది రావాలని ఆపాము. 4 సార్లు పెట్లో పట్టడం తీయడం ఈ కేక్ అలా జరిగిందనమాట. మా పెళ్ళయ్యాకైతే ఇది నా 4th బర్త్డే, కానీ ఎప్పుడూ సెలబ్రేట్ చేయలేదు. ఈవెన్ కేక్ కూడా కట్ చేయించలేదు. కొన్ని కారణాల వల్ల అస్సలు కుదిరేది కాదు. ఒకసారేమో అక్కడ ఉండడం, ఒకసారేమో తెలియకపోవడం, ఇలా చాలా జరిగేవి. బట్ ఈసారి అయితే చాలా బాగా జరిగింది. ఎంతైనా మన వాళ్ళ మధ్య చేసుకుంటే చిన్న సెలబ్రేషన్ అయినా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్న బర్త్డే నాకు గుర్తుండదు, కానీ ఇది నా లైఫ్ టైం గుర్తుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా చేసుకుంటానో లేదో కూడా తెలియదు. ఇలా ఈ వీడియో చూస్తే మళ్ళీ మా ఫ్రెండ్స్ నన్ను తిట్టుకుంటారేమో. వాళ్ళు కూడా సెలబ్రేట్ చేశారండి కాలేజ్లో. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. ఫస్ట్ ఇయర్లో అయితే నేను ఎవరికి నా బర్త్డే అని కూడా చెప్పలేదు. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుని మరీ నాకు సెలబ్రేట్ చేశారు అండ్ డ్రెస్ కూడా గిఫ్ట్ చేశారు. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. మళ్ళీ ఫైనల్ ఇయర్లో ఉండగా మేము ఇంటర్న్షిప్లో ఉన్నాం. అప్పుడు హైదరాబాద్లో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళం. హాస్టల్ మేట్స్ మధ్య జరిగింది ఆ బర్త్డే. యాక్చువల్లీ అక్కడ సెలబ్రేట్ చేసింది నా ఫ్రెండ్ ప్రియా. మేమిద్దరం క్లాస్మేట్స్ కూడా. అక్కడ ఇంటర్న్షిప్కి వెళ్ళింది మేమిద్దరం మాత్రమే. అప్పుడు నా బర్త్డే వచ్చిందని అది సెలబ్రేట్ చేసింది. దాని బర్త్డేకి అయితే అది ఇంటికి వెళ్ళిపోయింది. నేనేం సెలబ్రేట్ చేయలేదు. మొత్తానికి ఇది 25th బర్త్డే 2025లో సెలబ్రేషన్స్ అనమాట. ఇలా హ్యాపీగా జరిగింది. ఈ బుజ్జి పిల్ల ఎక్కడికి వెళ్ళిందో, కేక్ అంతా అయిపోయాక లాస్ట్లో వచ్చింది. లాస్ట్లో పట్టుకెళ్ళడానికి చిన్న పీస్ కూడా మిగలలేదు, అంత బాగుంది కేక్. కేక్ అంతా అక్కడే ఊదేశారు మా వాళ్ళు. అయినా జనాభా ఏమన్నా తక్కువ మంది ఉన్నారా ఏంటి, మొత్తం అయిపోయింది. ఒక్క పీస్ కూడా మిగల్లా. ఇంటికి మావయ్యకి తీసుకొద్దాం, అలాగే పెద్దమ్మకు కూడా పంపిద్దాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం, కొంచెం కూడా మిగలలేదే. కేక్ సంగతి ఏమో కానీ నాకు ఈ డే అయితే చాలా నచ్చింది. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. సర్లేండి, ఇంకా ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.